ఈ వీడియోలో మనం 3 విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. తాట తీసి వదిలేస్తా కూడా, ఓకేనా? నాకు ఏదనిపించిందో అదే చెప్తా. D20లో పండు మాస్టర్ గ్రాండ్ ఫినాలేలోకి ఎందుకు రాలేదు? ఆ తర్వాత రాజు అండ్ సంకేత్ వాళ్ళిద్దరు కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ తర్వాత సూర్య అండ్ జతిన్, సూర్యకి ఏమన్నా జతిన్కి ఏమన్నా అన్యాయం జరుగుతుందా? మొత్తం మాట్లాడుకుందాం. అసలు D20లో రియల్ విన్నర్ ఎవరు, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పండు మాస్టర్కి ఏమైందంటే, నిజం చెప్తాను, పండు మాస్టర్కి అయితే ఇంజురీ అయితే అయ్యింది, ఓకేనా? అందుకే తనను గ్రాండ్ ఫినాలేకి అయితే రాలేదు. తనదైతే ఒక వీడియో బయట అయితే వచ్చింది, ఆ వీడియో అయితే ప్లే చేశారు. అందరూ ఇలా అంటున్నారు, పండు మాస్టర్ నిజంగా ఒక ఇన్నోసెంట్ మంచి వ్యక్తి, అతనికి ఇలా జరగడం చాలా అంటే చాలా బాధగా ఉందని. నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇలాంటి పండు మాస్టర్ నెక్స్ట్ సీజన్ కి ఖచ్చితంగా తను రావాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 10 లో కూడా కనపడాలి, ఓకేనా? ఆ తర్వాత సంకేత్ అండ్ రాజు వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కలిసి ఎందుకు చేశారంటే, నేను మీకు చెప్తూనే ఉన్నాను, ఓకేనా? సంకేత్ అండ్ దిశ అండ్ రాజు వాళ్ళ ముగ్గురులో కొండలు పెట్టినప్పుడు ఎలిమినేట్ అయిపోయింది సంకేత్, ఓకేనా? రాజు కాదని. మీలో చాలా మంది అయితే నమ్మలేదు. మనకు వచ్చిన ప్రోమోలాగా అయితే అలా చూపిస్తారు, రాజు ఎలిమినేట్ అయిపోయినట్టు చూపించారు. ఇప్పటికే మీరు ఎపిసోడ్ చూసుంటారు కదా, ఎలిమినేట్ అయిపోయింది ఎవరు? సంకేత్, ఓకేనా? దిశ అన్నారు కొంతమంది, దిశ కూడా ఎలిమినేట్ అయితే అవ్వలేదు, అక్కడ ఎలిమినేట్ అయిపోయింది సంకేత్, ఓకేనా? సంకేత్ కూడా ఒక మంచి డాన్సర్స్. నాకైతే చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, అన్న సంకేత్ రియల్ విన్నర్ కదన్నా, తను మంచి డాన్సర్ కదా, అది ఇది అని. నేనైతే ఏం కోరుకున్నాను తెలుసా? ఫైనల్లో సంకేత్ అండ్ రాజు వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ వేస్తే, అంటే ఒకవైపు రాజు ఒకవైపు సంకేత్, వాళ్ళిద్దరికి గల పోటీ పడితే సూపర్ గా ఉండిద్దని నేను అనుకున్నాను. కానీ అలాగైతే జరగలేదు. ముందే సంకేత్ ఎలిమినేట్ అయిపోయాడు, దాని తర్వాత రాజు అండ్ సంకేత్ వాళ్ళిద్దరు కలిసి డాన్స్ వేశారు. ఎందుకంటే రాజుకి ఒక సపోర్ట్ కావాలి. అక్కడ ఏం జరిగింది, ఆ తర్వాత సంకేత్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి, జతిన్ కి సూర్య ఎలాగైతే వచ్చాడు ఒక జోడీగా, అలాగే రాజుకి సంకేత్ వచ్చాడు. వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ వేస్తున్నారు. చూడు స్వామి, పూనకాలు లోడింగ్ అలాగైతే ఉంది. ఇన్ని సీజన్స్ లో ఎవరైతే డాన్స్ వేయాలని మనం ఫైనల్స్ లో కోరుకున్నామో అలాంటి వ్యక్తులు ఇద్దరు కలిసి ఒకే పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళు ఎవరంటే సంకేత్ అండ్ రాజు, ఓకేనా? ఇద్దరు గుడ్. ఎందుకంటే సంకేత్ ఏమో డి జోడీ విన్నర్ అండ్ రాజు ఏమో D10 విన్నర్. వాళ్ళిద్దరు కలిసి డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? పూనకాలు లోడింగ్, కళ్ళు కూడా చెదిరిపోయినాయి మామ, ఆ రేంజ్ లో అయితే డాన్స్ వేశారు. సంకేత్ అయితే బాగా సపోర్ట్ చేశాడు రాజుకి, ఓకేనా? ఎలాంటి ఈగో లేకుండా సంకేత్ అయితే అలా సపోర్ట్ చేయడం నాకు సూపర్ అంటే సూపర్ గా నచ్చింది, ఓకేనా? కొంతమంది ఇలా అంటున్నారు, జతిన్ కి అన్యాయం జరుగుతుంది, రాజుని తీసుకొచ్చారు, జతిన్ ని కావాలని తొక్కేశారు, అది ఇదని. ఒక్కడే చెప్తున్నా, అక్కడ ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు, సెకండ్ ఛాన్స్, ఓకేనా? జతిన్ కూడా ఒక మంచి డాన్సర్, ఓకేనా? నేను జతిన్ డాన్సర్ కాదని నేను ఎప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే జతిన్ ఇది సోలో పర్ఫార్మర్, ఓకేనా? తన ఎక్స్ప్రెషన్ కిల్ చేస్తాడు, డాన్స్ ని కిల్ చేస్తాడు, అంటే చంపేసే రేంజ్ లో డాన్స్ చేస్తాడు జతిన్, ఓకేనా? ప్రతి ఒక్క వావ్ మూమెంట్స్ అయితే అలా ఉంటాయి జతిన్ కి అయితే సూర్య వచ్చి అయితే సపోర్ట్ అయితే చేశాడు, ఓకేనా? వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్వామి ఉంది చూడు, సూపర్, ఓకేనా? జతిన్ రియల్ ఉంటారు స్వామి. జతిన్ మాత్రం అలాంటి కంటెస్టెంట్, మంచి డాన్సర్, ఓకేనా? జతిన్ అయితే టాప్ 2 లో ఉన్నాడా లేదా, రన్నర్ అయ్యాడా లేదా? నేను ఎప్పుడో చెప్పా, విన్నర్ అయితే రాజునే. ఇప్పుడు చాలా మంది అయితే ఇలా అంటున్నారు, జతిన్ ఆర్ రిషిక వాళ్ళిద్దరిలో ఒకరు విన్ అయ్యారని. ఒక్కటి చెప్తాను, నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం, ఓకేనా? నాకు వచ్చిన అఫీషియల్ అప్డేట్ ప్రకారం, ఓకేనా? మనకు అప్డేట్స్ మామ అక్కడ ఉండే వాళ్ళే చెప్తారు, ఓకేనా? వాళ్ళు రాంగ్ అప్డేట్ చేస్తే మనం చేసేది ఏమీ లేదు. ఇప్పటికి కూడా నాకున్న అప్డేట్ ఏంటంటే, జతిన్ రన్నర్ అయ్యాడు, ఓకేనా? రాజు విన్నర్, జతిన్ రన్నర్ అనే వస్తుంది, ఓకేనా? కానీ చాలా మంది సోషల్ మీడియాలో అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఎక్కడైనా కాదు రిషిక అంటున్నారు. రిషిక విన్నర్ అయినా కానీ రన్నర్ అయినా కానీ నాకు వచ్చేది ఏమీ లేదు మామ, ఓకేనా? నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం జతిన్ రన్నర్ వచ్చింది. రిషిక కూడా ఓ మంచి డాన్సర్, ఓకేనా? రిషిక ఏంటి, దిశ అయినా శర్వరి అయినా అమ్మాయిలు మామ, పూనకాలు లోడింగ్, ఓకేనా? ఈ సీజన్ లో అమ్మాయిలు ఉన్నారు, ఎక్సలెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు, ఓకేనా? శర్వరికి అయితే లెగ్ బాల్ అయిపోయినా కానీ ఎరగదీసి పడేసింది. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఓకేనా? ఎవరు విన్నర్ అయినా కానీ రన్నర్ అయినా మనకు వచ్చేది ఏం లేదు మామ. అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రాజు విన్నర్, జతిన్ రన్నర్, ఓకేనా? సంకేత్ అయితే రాజుకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు, అంతేగాని రాజు ఎలిమినేట్ అయిపోయాడు, సంకేత్ కి హెల్ప్ చేయడానికి రాజు వచ్చాడు అది ఇది అన్నారు. అలాగైతే కాదు, సంకేత్ ఎలిమినేట్, రాజుకి హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు, ఓకేనా? ఇలా అయితే జరిగింది మా గ్రాండ్ ఫినాలేలో. ఒక్కటి చెప్తున్నా, గ్రాండ్ ఫినాలేలో మీరు చూసేది జూలై 1వ తారీఖు 2వ తారీఖు వచ్చే ఎపిసోడ్స్ ఉంటాయి చూసారా, పూనకాలు లోడింగ్, మీ ఊహలకే వదిలేస్తున్నా. ఆ రేంజ్ లో అయితే డాన్స్ ఉంటుంది మామ. ఎందుకంటే సంకేత్ రాజు ఎరగదీసి పడేశారు, జతిన్ సూర్య ఎరగదీసి పడేశారు. వామ్మో, కళ్ళు చెదిరిపోతాయి మామ ఈసారి ఎపిసోడ్ అయితే.
ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి ఓకేనా. పండు మాస్టర్ అయితే రాడు మామ ఓకేనా, తనకైతే ఇంజురీ అయితే అయ్యింది. మనకు వచ్చిన అప్డేట్ మీకు చెప్పే కదా, బిగ్ బాస్కి వస్తాడేమో అని, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, వైల్డ్ కార్డ్గా వస్తే రావచ్చు ఓకేనా. ఇది మనకున్న అప్డేట్స్ అయితే. రాజు అండ్ సంకేత్ డ్యాన్స్ చూడటానికి వీళ్ళు ఎంతమంది ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి, చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారో. ఆ లైక్ బాక్స్ అనేది బద్దరేట్ లైక్ చేయండి, అందరికీ తెలియాలా. రాజు ఫ్యాన్స్, సంకేత్ ఫ్యాన్స్, జతిన్ ఫ్యాన్స్, శర్వరి ఫ్యాన్స్, అసలు డి అనే ఫ్యాన్స్ ఉన్నారా నాయన ఇంతమంది అని అందరికీ తెలియాలంటే లైక్ కొట్టి చూడు మావా, ఈ వీడియో వైరల్ అవ్వాలా.